ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం మనము ధ్యానము చేద్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలోని కేదేషును, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిర్యతర్బాను ప్రతిష్ఠాపరచిరి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని, యెరికో నద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షేల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. ప్రియులారా, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయానికి 6 ఆశ్రయపురములు అని పేరు పెట్టుకున్నాం. 3 భాగాలుగా విభజన చేశాం. మొదటి 6 వచనాలు ఆశ్రయపురములను నియమించమని దేవుడు మరలా ఆజ్ఞాపించుట, దేవుని ఆజ్ఞ. మొదటి భాగాన్ని మనం విన్నాం. 7, 8 వచనాలు 6 ఆశ్రయపురములను ఎంపిక చేయుట, అంటే ఏ ఏ ప్రాంతాలలో వాటిని ఏర్పరచాలి అనే విషయాన్ని దేవుడు వాటి స్థలాల ఎంపికను 7, 8 వచనాల్లో వివరించాడు. ఆఖరి 9వ వచనంలో 3వ భాగం ఆశ్రయపురముల ఉద్దేశము మరలా చెప్పబడుట, మరలా దానిని దేవుడు నొక్కి వక్కానించుట. సరే, మనం గమనిస్తూ ఉండగా 7, 8 వచనాలలో ఈ ఆశ్రయపురములు, ఈ 6 ఆశ్రయపురములు ఎక్కడెక్కడ దేవుడు వాటిని నియమించమని వివరించాడు. యోర్దాను నది ఉన్నది. యోర్దాను నది పశ్చిమ వైపున 3 ఆశ్రయపురములు ఉండాలి అన్నాడు. యోర్దాను నదికి తూర్పు వైపున 3 ఆశ్రయపురములు ఉండాలి అని దేవుడు తెలియచేసినట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రియులారా, వాటి నియామకం 6 ఆశ్రయపురములు వారు నియమించవలెను, ప్రతిష్ఠించిరి, ప్రతిష్టపరచిరి, నియమించిరి. 7వ వచనములో ప్రతిష్టపరచిరి, 8వ వచనములో నియమించిరి. కాబట్టి ఇశ్రాయేలు దేశం అంతటా ఆశ్రయపురముల పంపిణీ, అవి అన్ని గోత్రములకు దగ్గరగా ఉండాలి. ఆశ్రయపురములు వారికి దూరముగా ఉండకూడదు, వారికి సమీపముగా ఉండవలెను. కారణం ఏమిటంటే, మన దేవుడు మనకు సమీపముగా ఉన్నవాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయములో మనం ఎరుగుదాం, మన దేవుడు మనకు సమీపముగా ఉన్నంతగా మరి ఏ దేవుడు ఏ జనాంగమునకు సమీపముగా ఉన్నాడు? ఆయన మన ప్రార్థన ఆలకించువాడు. కొత్త నిబంధనలు అన్నాడు మత్తయి సువార్త 20వ అధ్యాయం 18, 19 వచనాలు, ఎక్కడ 2, 3 నా నామమున కూడి ఉందరో వారి మధ్యన ఉందును అన్నాడు. ఆయన మన మధ్య ఉన్న దేవుడు. ఆయన మనకు సమీపముగా ఉన్నవాడు, మనకు సమీపముగా ఉన్నవాడు. 7వ వచనములో 3 ఆశ్రయపురములను గూర్చి వివరించబడినది. ఇవి వాగ్దాన దేశములో ఉన్న ఆశ్రయపురములు. యోర్దాను యువతల వాగ్దాన దేశములో ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 1-2 వచనాలలో దీని గురించి చెప్పాడు. వాగ్దాన దేశములో 3 ఆశ్రయపురములు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అవి సూచనగా ఉన్నాయి. అసలు యేసుక్రీస్తు ప్రభువే మన ఆశ్రయపురము, మన ఆశ్రయపురం. ఆయనే మన ఆశ్రయ దుర్గము కదా. మన ఎదుట ఉంచబడినటువంటి నిరీక్షణను చేపట్టుటకై మన ఆత్మకు ఆయన లంగరు వంటి వాడు, మనలను స్థిరముగా ఉంచువాడు. మనము శరణాగతులమై పరిగెత్తి ఆయన యొద్దకు వెళ్ళుటకు ఆయనే మన ఆశ్రయము.
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17, 18 వచనాల్లో చెప్పాడు. 9వ కీర్తన 9వ వచనములో ప్రభు అణిచివేయబడు వారికి ఆశ్రయముగా ఉన్నాడని, కష్ట సమయములలో ఆయన కోటగా ఉన్నాడు ఆయన. మన జీవితాల్లో చాలాసార్లు గాలివానకు కొట్టుకొని పోయిన వారం. అందుకే ప్రభు అన్నాడు, గాలి నుండి ఆయనే మనకు ఆశ్రయం, తుఫాను నుండి ఆయనే మనకు ఆశ్రయం, ఎండిన దేశములో నీటి ఊటవలే ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు, ఎండిన భూమిలో ఆయన ఒక బండవలే నీడ ఇచ్చువాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఆశ్రయపురముని ఏమని చెప్పుకున్నాం మనం? కొండ మీద ఉండు పట్టణం, అనేకులకు వెలుగిచ్చేటువంటి పట్టణం. యోహాను సువార్త 8:12లో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పాపపు కాడి నుండి విమోచన కలిగించువాడు, అలసిపోయిన యాత్రికునికి ఆయన సేద తీర్చువాడు, చీకటిలో ప్రయాణము చేస్తున్న వారికి వెలుగు వలె దీపస్తంభం మీద ఉన్నటువంటి ఆశ్రయపురము ఆయనే, ఆయన వాక్యం. ఈ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది అన్నాడు. సరే, ఈ 6 ఆశ్రయపురాలు 7వ వచనములో 3. 1 కేదేసు. కేదేసు ఇది నఫ్తాలీయుల మన్యములో ఉన్నటువంటి కేదేసు. కేదేసు అనగా నీతి, పరిశుద్ధత కదా. యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించక ముందు మనం ఎవరు నీతిమంతులము కాము. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మనం ఎవరు నీతిమంతులము కాము. కానీ ఆయనే మన నీతి, కెదేష్. ఆయనే మన విమోచన, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన రక్షకుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకు కొన్ని పేర్లు ఏమున్నాయి? యెహోవా మక్కెదేశం అనగా యెహోవా పరిశుద్ధపరచువాడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా సిక్కే, యెహోవా నీతిమంతుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు, మనలను నీతిమంతులనుగా చేశాడు, మనలను పరిశుద్ధులనుగా చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో కాబట్టి నమ్మువారు ఉచితముగా క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా విమోచనము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము. మాత్రమే కాదు, కేదేశ్ అనే మాటకు పరిశుద్ధత అనే అర్థం కూడా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు పరిశుద్ధత లభించినది. యేసుక్రీస్తు యొద్ద వచ్చే వారిని ఆయన పవిత్రపరచువాడు. యేసుక్రీస్తునందు పరిశుద్ధత. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 30వ వచనములో ఆయన మన పరిశుద్ధత ఆయను. రెండవది షెకెము అనే మాట. షెకెము అనగా భుజము. భుజము శరీరములోని బలమైన కండరములలో ఒకటి. అనగా ఆయన మన బలమై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 18వ కీర్తన 1-2 వచనాల్లో యెహోవా నా కోట, కొండ, నా రక్షణ దుర్గం, నా బలము ఆయన, యెహోవా నా బలమా. నిర్గమాకాండం 15వ అధ్యాయములు ఇశ్రాయేలు ప్రజలు ఫరో యొక్క బలము నుండి విడిపించబడగా దేవా నీవే మా బలము అని వారు కీర్తన పాడారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో పౌలు ఏమన్నాడు? నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అన్నాడు. కదా, ప్రభువు బలపరుస్తూ ఉండగా సమస్తమును చేసేటువంటి భాగ్యం. మన భారములను ఆయన భుజముల మీద మోశాడు. మన భారములను ఆయన భుజముల మీద మోశాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మన భారమును ఆయన భరించినవాడు. మూడవది 7వ వచనములో యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిర్యత్యార్బాను ప్రతిష్ట పరచిరి. హెబ్రోను అనగా సహవాసము.
కదా. మనము ఆయనతో సహవాసము చేయుట కొరకు ఆయన మనలను పిలిచాడు. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. అదే యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో మనము ఆయన వెలుగులో నడుచున్నట్లయితే మనము ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉందుము అన్నాడు. మనము తండ్రితో సహవాసం. ఆయనను తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నా తండ్రి అని ఈ సహవాసమును పునరుద్ధరించాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఆయన మన స్వాస్థ్యము, మన సహవాసము కదా. ప్రభు ఆయన నేడు మనకెలా ఉన్నాడు? పరిశుద్ధపరచువాడు, మన భారములను భరించువాడు. మనము ఆయనతో సహవాసము చేయడానికి మనలను ఆయన యొద్దకు పిలిచినవాడు. అయితే 8వ వచనములో తూర్పు దిక్కున యొర్దాను అద్దరిని ఎరుకోనొద్దా అన్నాడు. యొర్దాను యువతల వాగ్దాన దేశం, యొర్దాను వెలుపల అవతల మరొక 3 ఆశ్రయపురములను దేవుడు అనుగ్రహించాడు. ఇది కేవలం కృప. రూబేను, గాదు, మనష్య అర్ధగోత్రపు వారు వారేం చేశారు? వాగ్దాన దేశములోనికి రావడానికి వారు నిరాకరించారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 41, 43 వచనాలు, మేము ఇక్కడే ఉంటాం, మాకు పశువుల మందలు ఉన్నాయి, గడ్డి విస్తారంగా ఉన్నది అని వారు కోరుకున్నారు. దేవుడు అక్కడ వారిని అక్కడ ఉంచాడు. సరే, వారు యొర్దాను నది దాటి వాగ్దాన దేశములోనికి రాలేదు. అయినప్పటికీ దేవుడు వారి ఎడల ఆయన కృప చూపించాడు. చెప్పాలంటే తన విషయము సంపూర్ణముగా తెలియని వారికి కూడా ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడుండాలట? ఇవన్నీ ఎత్తైన ప్రదేశములలో ఉండాలి, పీఠభూములలో ఉండాలి, పర్వత ప్రాంతములలో ఉండాలి. పర్వతం అంటే రాళ్ళు రాళ్ళుగా ఉండేది కాదు, అదొక ఎత్తైన పీఠభూమిగా ఉండాలి. జనాభా అధికముగా ఉన్న ప్రాంతములలో ఇది ఉండాలి. అందరూ సులభముగా ఆశ్రయపురములు చూచునట్లుగా ఉండాలి. అందరూ సులభముగా ఆశ్రయపురములకు వెళ్ళడానికి రహదారులను నిర్మించాలి. అవి కొండల మీద అవి కట్టబడేవిగా ఉండాలి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు లక్షణములను చూడగలం. రూబేనీయుల గోత్రములో మైదానము మీదనున్న అరణ్యములోని బేషేరు. బేషేరు అనగా కోట, కవచము, దుర్గము. 18వ కీర్తన 30వ వచనములో ఆయనను ఆశ్రయించు వారందరికీ ఆయన ఖేడెముగా ఉన్నాడు. ఆయనే మన ఖేడెము. ఆనాడు అబ్రహాము భయాందోళనలో ఉండగా 14వ అధ్యాయం ఆదికాండములో శత్రువులను తరిమాడు. 15వ అధ్యాయములో భయాందోళనలో ఉన్నాడు. అబ్రహామా భయపడకము, నేను నీ బహుమానమును నీ ఖేడెమునై ఉన్నాను అన్నాడు. మన ప్రభు, మనము దాగుచోటు ఆయనే. నీవు నేను యేసుక్రీస్తును ఆశ్రయించినప్పుడు శత్రువును జయించే భాగ్యమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనములో నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు ఆయన. ప్రియులారా, బేజేరు అనగా కోట. ఆయనే మన కోట, మన దాగు స్థలము ఆయనే, మన ఆశ్రయ దుర్గము ఆయనే. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఏమన్నాడు? మీరు నా చేతిలోను నా తండ్రి చేతిలోనూ ఉన్నారు, మిమ్మల్ని ఎవడును అపహరింపలేడు. మన దాగుచోటు ఆయన చేతులే. తర్వాత చూడండి, 5వది గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామా అనగా ఉన్నత స్థలములు అన్నాడు. ఎత్తైనటువంటి ప్రాంతం,
దుర్గము, ఎత్తైన స్థలం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనములో ప్రభు నామము బలమైన దుర్గము అన్నాడు. యెహోవా నామం. నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. పిల్లరా, మన ప్రభువే మన ఎత్తైనటువంటి స్థలం, ఉన్నతమైన స్థలం. మన ప్రభువు ఆయన లోకమునకు వెలుగుగా ఉన్నాడు. ఆయన ఎత్తైన స్థలములో ఉంచబడ్డాడు. ఎత్తైన స్థలం, మహోన్నతమైన స్థలం. రామా, ఉన్నతమైన ఎత్తైన స్థలము. ఒకప్పుడు మనం ఎక్కడున్న వారమండి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, పడద్రోయబడిన వారుగా ఉండగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనములో ఆయన మనలను క్రీస్తుతో కూడా లేపి, క్రీస్తుతో కూడా పరలోకమందు ఎత్తైన స్థలములలో ఆయన మనలను కూర్చుండబెట్టెను. యేసు మనలను పైకెత్తిన వాడు మన స్థితిని మహిమాన్వితమైన స్థితిగా ఆయన మార్చినవాడు. రామా, రామోత్ గిలాద్ అన్నారు దీన్ని. గిలాదు ప్రాంతములో ఉన్న రామోత్. తర్వాత చూడండి, మనష్షే గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. గోలాను అనగా ఒక గోళము లేదా ఆయన కౌగిలి, ఆనందము. పిల్లరా, మనకి ఈనాడు ఆనందము ఎక్కడ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలోనే. ఆయనే మన ఆనందం, ఆయనే మన ఆనందం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములో ప్రభు నందు మీరు ఆనందించుడి, ప్రభు నందలి ఆనందము మనకు బలము అన్నాడు. పిల్లరా, 16వ కీర్తనలో నీ సన్నిధిలో ఆనందము, సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4:4లో ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. మనం ఈ లోకములో ఆనందంగా ఉండాలి. ప్రభు ఎందుకు మాట్లాడాడు మనతో? ఆయన మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనములో నా సంతోషము మీలో ఉండునట్లు, మీ ఆనందము, మీ సంతోషము పరిపూర్ణముగా ఉండునట్లు ఈ సంగతులను మీకు చెప్పాను. పిల్లరి లోకములో ప్రభువులోనే ఆనందం. మనకే దేవుని రాజ్యము తినుట త్రాగుట కాదు గాని పరిశుద్ధాత్మ యందలి నీతియు సమాధానమును ఆనందమునై ఉన్నవి అన్నాడు. మన జీవితాల్లో ప్రభువు లేకపోతే ఎంత దుఃఖం అండి, ఎంత భారభరితమైన జీవితం, ఎంత అంగలార్పు. యేసు క్రీస్తు ప్రభు ద్వారానే దేవుడు మనకు వీటన్నిటిని అనుగ్రహించాడు. ఆశ్రయపురములలో ఈ 6 మన ప్రభువే కనబడతాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు అయిన పరిశుద్ధుడు కదేష్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మన భారములను మోసినవాడు. ఆయన భుజముల మీద మన భారమును మోసినవాడు షెకెము. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మన స్నేహితుడు, తన సహవాసమునకు పిలిచిన వాడు హెబ్రోను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయనే బేసెరు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనకు ఉన్నత స్థలము, తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. రామోద్గిలాద్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మనకు ఆనందమును అనుగ్రహించి ఆనందముతో మనము దాగి ఉన్న స్థలము గోలాను. పిల్లరా, మన ప్రభు ఇంతటి గొప్ప భాగ్యమును మనకు అనుగ్రహించి ఉండగా నేడు మన జీవితాల్లో మనము కూడా మరికొంతమందికి ఆశ్రయమునిచ్చేవారుగా ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. సరే, 9వ వచనం, ఈ అధ్యాయం యొక్క ఆఖరి వచనం చదివి మనం ముగిద్దాం. ఆశ్రయపురముల యొక్క ఉద్దేశమును మరలా చెప్పుట. దేవుడు మరలా చెప్పుట కదా. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు ఒక పాఠాన్ని ప్రారంభములో మాటి మాటికి వివరించినట్లు ప్రాథమికమైన విషయాలు ఆ పలక మీద, ఆ కాగితం మీద మరలా మరలా వారికి దిద్దించినట్లుగా దేవుడు కొన్ని విషయాలను ఆయన మాటి మాటికి బోధించువాడు. మరలా
ఈ ఆశ్రయపురముల యొక్క ఉద్దేశమును ప్రభువు వివరించుట. పొరపాటున 9వ వచనం, పొరపాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి, అంటే ఆశ్రయపురములకు పారిపోయి, హత్య విషయమై ప్రతిహత్య చేయు వాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించి పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి అన్నాడు. సమాజం ఎదుట అతడు నిలవటానికి ముందుగా అతడు అక్కడికి పారిపోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు ఈ ఆశ్రయపురములు ఉన్నాయి. వారి కొరకు మాత్రమే అయితే దేవుడు పక్షపాతి అవుతాడండి. వారి మధ్య నివసించు పరదేశులకు కూడా ఈ ఆశ్రయపురము, ఈనాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఆయన అందరికీ అందుబాటులో ఉన్నవాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉన్నవాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారెందు విశ్వాసముంచు ప్రతివాడును కులభేదము లేదు, జాతి భేదము లేదు, మతభేదము లేదు, ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తును అనుగ్రహించెను. తనను నమ్మే ఎవరినైనా అంగీకరించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన అత్యంత పాపుల కొరకు ఆయన మరణించిన వాడు. అందుకే ఆయన ఏమని పిలుస్తున్నాడు? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. కులభేదం, జాతి భేదం, మతభేదం, వర్గభేదం, వర్ణభేదం ఏ భేదము లేకుండా సర్వమానవాళిని ఆయన పిలుస్తూ ఉండగా ఆయన యొద్దకు రావాలి. తీర్పు నుండి అందరిని రక్షించే శక్తి ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నది. మనమందరం పాపులం. రోమాపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. రోమా 6:23 పాపము వలన వచ్చు జీతం మరణం. మనమందరూ మరణమునకు సిద్ధముగా ఉండగా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై ఆశ్రయ దుర్గమయ్యాడు. ఆయన దగ్గరకు వచ్చి హత్యకు పాల్పడిన ఆ వ్యక్తి, నిర్లక్ష్యంగా ప్రమాదవశాత్తు చంపిన వ్యక్తి సమాజము ఎదుట నిలువబడినప్పుడు అతడు ఏం చేయాలి? తన పాపమును ఒప్పుకోవాలి. యోహాను మొదటి పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన సమస్త దుర్నీతిని క్షమించేవాడు. ఆశ్రయపురములోనికి ప్రవేశించాలి. ఆశ్రయపురములోనికి ప్రవేశించాలి. క్రయధనము చెల్లించబడినది ప్రియులారా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షణ మార్గమును సిద్ధపరిచాడు. ఆయన ప్రజలు తిరిగి తాము హత్య చేయకుండునట్లు విమోచన క్రయధనమును యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెల్లించాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాల్లో. అందుకే ఈ లోకములో రక్షణ ఎవరి ద్వారా లేదండి. ఈ భూమి మీద ఏ నామమున లేదు. ఒక యేసు నామమున మాత్రమే మానవునికి రక్షణ. అందుకే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయువారెవరో వారు రక్షింపబడుదురు అని రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనములో వివరించబడినది. ప్రియులారా, ఇది సర్వమానవాళి కొరకు ఇక్కడ రాయబడిన మాట. ప్రతీకారము తీర్చుకుని వాడి చేతిలో చనిపోకుండునట్లుగా ఆయన మనకు ఆశ్రయము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పురముగా ఉన్నాడు. ఎవరైనా ఆశ్రయ స్థలానికి చేరుకోగలిగితే తప్పక ఆశ్రయపురములో రక్షణ ఉన్నది. ఆశ్రయపురములో దాగు స్థలం ఉన్నది. ఆశ్రయపురములో అతని ప్రాణమునకు భద్రత ఉన్నది. ప్రియులారా,
ఆశ్రయపురాలకు యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య ఉన్న కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఆనాడు ఆశ్రయపురములు అమాయకులైన వారు, అంటే నిర్దోషులైన వారు, పొరపాటున హత్య చేసిన వారికి మాత్రమే ఆశ్రయపురం అది. నేడు దోషులైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆశ్రయ పురముగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే నీ కొరకు గాయపరచబడ్డాడు, అందుకే ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆశ్రయపురములో ఒకవేళ యాజకుడు మరణించిన తరువాత ఆశ్రయపురములో నుండి ఆ వ్యక్తిని బయటికి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రధాన యాజకుడు ఆయన యుగ యుగములు జీవించుచున్నాడు, సదాకాలం. అనగా మనము ఆశ్రయపురములో నుండి బయటికి వచ్చే అవకాశమే లేదు. యుగ యుగములకు తరిపోయిన భద్రత, నిత్య రక్షణ, నిత్య జీవము, నిత్య భద్రత, నిత్య రాజ్యము, నిత్య మహిమను ఆయన అనుగ్రహించాడు. కాబట్టి మన ఆశ్రయపురములో మనము ఎల్లప్పుడూ యుగ యుగములు అక్కడ ఉంటూ, యుగ యుగములు ఆయన ముఖదర్శనము చేస్తూ, యుగ యుగములు ఆయనను ఆరాధిస్తూ ఉండే భాగ్యమును ప్రభు అనుగ్రహించి ఉండగా, మరెక్కువగా జాగరూకులమై ప్రభువు నుండి బయటికి వెళ్ళక ప్రభువులోనే నిలిచి, ఆయన వాక్యములో నిలిచి, ఆయన మహిమార్థమై జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.